ప్రార్థన అత్యంత శక్తివంతమైనది. ప్రార్థన సర్వలోకములోకెల్లా విలువైనది. రాతి గుండెను సైతము మాంసపు గుండెగా మార్చగలిగినది, చరిత్రలు సృష్టించగలిగినది. ఎందరో భక్తులు నాటి అబ్రహాము మొదలుకొని నేటి నీ వరకు నా వరకు ప్రార్థించి పొందనటువంటిది ఏదీయూ లేదు. ఈ సృష్టిలో వెండిని కలిగి ఉండటము గొప్పేమీ కాదు, బంగారాన్ని కలిగి ఉండటం వింతేమీ కాదు, సిరి సంపదలను కలిగి ఉండటము ఆశ్చర్యమేమీ కాదు. కానీ అవన్నీ మనకు దయచేయగలిగిన ఈ సృష్టిలోని సర్వ సంపదలకు అధికారి అయ్యున్నటువంటి దేవునితో నేరుగా మాట్లాడగలిగే ప్రార్థనా జీవితం కలిగి ఉండటము అన్నిటికంటే గొప్పది, మేలైనది, హెచ్చైనది. అట్టి ప్రార్థనను విశ్వాసముతో, నిరీక్షణతో, ప్రాముఖ్యముగా ప్రభువా నీవు నన్ను దీవించు వరకు నిన్ను నేను విడువను అని పట్టుదలతో ప్రార్థించేవారముగా ఉందాము. అట్టి పట్టుదల కలిగిన ప్రార్థనా జీవితము నేడు ఆ ప్రభువు మనకందరికీ దయచేయునుగాక. ఆమెన్.